ఇక మీదటైనా నాన్ వెజ్ తినడం మానేయాలనుకుంటున్నా. సిగరెట్ తాగుతున్నావు, మందు పడుతున్నావు, మరి దాని సంగతి ఏంటి? అన్నీ మానేయాలనుకుంటున్నా. బంగారం నాన్న చేయండి. సరియా సరియా ఎక్కడున్నావు? లేవండి లేవండి, నా పాప కనపడడం లేదు. లేవండి. సనియా 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 ఎక్కడున్నావు? సనియా సనియా ఎక్కడున్నావు? సనియా ఏమైంది? బాంబు ఏమైనా పేలిందా? సనియా
రేయ్ చిపో హే ఇలా చూడు లేవండి త్వరగా లేవండి సనియా అందరూ తప్పకండి తప్పకుండా వదలరా చంపేస్తా అందరూ బయటికి వెళ్ళండి తొందరగా ఎక్కగండి ఇక్కడున్నావా మీరు తప్పకండి నేను చూస్తాను సరియా సరియా డాడీ నేనేనమ్మా ఉండు నేను నిన్ను బయటకు తీస్తాను జాగ్రత్త నా మాట వినపడుతోందా వినపడుతుంది చేతులు కాళ్ళు కదిపి చూడు నొప్పెడుతున్నాయా నొప్పిగా ఉందా లేదు సరే ఇప్పుడు నెమ్మదిగా ఊపిరి తీసుకుని వదులు నొప్పిగా ఉందా లేదు ఏం లేదు ఏం లేదురా నెమ్మదిగాలే నెమ్మదిగా భయపడకు రా నెమ్మదిగా ఏమైంది డాడీ ఏం లేదు బంగారం భయపడద్దు నేనున్నానుగా నీకేం కాదు అమ్మని చూడాలి చదువు గాని నువ్వా అవును నేనే Абонент не отвечает. ముందెళ్ళిన బండికి ఏమైందో తెలియడం లేదే బ్రేక్ గట్టిగా నొక్కాడనిపిస్తోంది ట్రైన్ 17 చెప్పండి వెనకాల క్యాబిన్కి వెళ్ళి ట్రైన్ వెనక్కి తీసుకొచ్చేసేయండి ఓకే మీరు చెప్పినట్టు చేసి త్వరలో బయలుదేరుతాం సార్ ఓకే గురుగారు అక్కడేంటో చూడండి ఇక్కడ నీళ్లున్నాయి తెలుసు తెలుసు త్వరగా వచ్చేయండి ఎంత త్వరగా రాగలరో అంత త్వరగా వచ్చేయండి మేము కరెంట్ ఆఫ్ చేయబోతున్నాం త్వరగా తాళాలు తెచ్చావా లేదా మర్చిపోయాను ఇదిగోండి తలుపులు తీరేంటి శబ్దం వినపడుతుందా
త్వరగా వెళ్ళి తీసుకురా. వెళ్ళు వెళ్ళు. జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్ళి తీసుకురా. వెళ్ళు త్వరగా. ట్రైన్ నెంబర్ 17 నుంచి మాట్లాడుతున్నాం. మేము సిద్ధంగా ఉన్నాం. బయలుదేరండి. మీ చెయ్యి ఫ్రాక్చర్ అయింది. ఉండండి, కట్టు కడతాను. సడన్ గా నా చెయ్యి ఎలా విరిగింది? ఇప్పుడున్న పరిస్థితికి డాక్టర్ దగ్గర కూడా వెళ్ళలేం కదా. నాకు చాలా పనులు ఉన్నాయి. ఈ టైని మళ్ళీ ఉపయోగించలేం కదా. మా ఆవిడ నాకు రోజు టై కడుతుంది. నేనంటే తనకి అంత ప్రాణం. మీ వైఫ్ మీకు టై కడుతుందా? డైలీ తనే కడుతుంది. నేను లేకపోతే మీరు ప్రాణాలతో ఉండరని మా వైఫ్ అప్పుడప్పుడు అంటూ ఉంటుంది. అలాగని తను అనుకుంటోంది. నేనంటే తనకు ఎంతో ఇష్టం. నేను లేకపోతే తను అసలు ఉండలేదు. ఓ అవునా? మనం మెల్లమెల్లగా స్లోగా వెళ్ళొచ్చు. ఏంటమ్మా ట్రైన్ పాడైపోయిందా? ట్రైన్ ఆపండి, నడిచన్నా వెళ్ళిపోతాం మేము. ఒకవేళ మన బండిలో ఎమర్జెన్సీ బ్రేక్ ఆన్ అయిందా? ఏదో ప్రాబ్లంలో చిక్కున్నట్టుంది. షూకెన్కో 17వ నెంబర్ బండి స్టేషన్కి రానివ్వండి. తర్వాత ఎలక్ట్రిసిటీ ఆపచ్చు. సార్, లోపల పరిస్థితి ఎలా ఉందో తెలియకుండా ఆన్లో ఉంచడం మంచిది కాదు. ఇది మన జీవితంలో ముఖ్యమైన రోజు. సార్, ట్రైన్ నెంబర్ 17 కరెక్ట్గా వస్తుంది కదా? కరెక్ట్గానే వస్తుంది. నా కమాండ్ కోసం ఎదురు చూస్తోంది. నేను తర్వాత మాట్లాడతాను. ట్రైన్ 17 ఎందుకు మెల్లగా వస్తున్నారు? ట్రాక్లో ఎక్కువగా నీళ్లున్నాయి సార్. ఏంట్రో వీళ్ళు ఏం చేస్తున్నారో తెలియడం లేదు. మాకు ఇక్కడ ఊపి రావడం లేదు. ట్రైన్ ఆపండి, మేము దిగి వెళ్ళిపోతాం. మనం చనిపోతావమ్మా? ట్రైన్ 17 మెల్లగా వెళ్ళండి. అలాగే సార్. తొందరపడకండి. టనల్లో ఎవరు ఉండకూడదని వేడుకుందాం. ఉంటే అందరూ చచ్చిపోతారు. మన ప్రయాణికుల్ని కాస్త ప్రశాంతంగా ఉండవచ్చు. ఇది ట్రైనింగ్లో నేర్పించలేదా? ప్రయాణికులకు విజ్ఞప్తి, అనుకోకుండా టెక్నికల్ ప్రాబ్లం రావడం వలన మనం వెనక్కి వెళ్తున్నాం. చేతకాని వెధవలు. ఇంకా 100 మీటర్లు ఉంది. కొంచెం స్పీడ్గా వెళ్ళండి. 90 మీటర్లు, 80 మీటర్లు, 70, 60 మీటర్లు, 50 మీటర్లు ఉంది. అంతే.
Khodchenkova? Khodchenkova, ఎలక్ట్రిసిటీ ఆఫ్ చేశారా? చేశాను. మరెందుకు ఎమర్జెన్సీ లైటు ఆగి శబ్దం వస్తోంది? ఏమిటో తెలియడం లేదు సార్. బ్యాగ్ ఆగు, నేను తీస్తా. ఆగు ఆగు. నీ టైం బాగుంది, తప్పించుకున్నావు. ఏం చేస్తున్నారు మీరు? దయచేసి ఎవరు తొందరపడద్దు. ఏం కాదు, రా రా రా, పైకి రా. ఇలా రా, ఇంకొంచెం ఇలా రా. తడిచిపోయావు కదా. ఇప్పుడు వాళ్ళు కరెంట్ ఆఫ్ చేశారు. ఇక ఇప్పుడు మనకు కావాలంటే బయలుదేరచ్చు. నేనే కుక్క నీటిలో వేసి చెక్ చేసి. దీనికి ఏం కాలేదురా, మనం దిగలేం కదా. బాగానే ఉంది. ఇప్పుడు ఏ ప్రాబ్లము లేదు, హ్యాపీగా వెళ్ళొచ్చు. ఓకే పదా, మనం వెళదాం. డాడీ ఇవాళ స్కూల్కి లీవ్ పెట్టేదా? చూద్దాం. ట్రాక్ పక్కన నడిచి వెళ్ళడం చాలా డేంజర్. ట్రైన్ కదిలిందంటే మనం నలిగిపోతాం. ఇప్పుడు ఏం చేద్దాం? క్యారేజ్ దారి గుండానే మనం నడిచి వెళ్ళాలి. మెల్లగా
త్వరగా దాన్ని పట్టుకో. లేదు, నా వల్ల కుదరదు, నా వల్ల కాదు. ఒక నిమిషం నా మెడ పట్టుకో. కమాన్. లేదు, నా వల్ల కుదరదు, నా గతి ఇంతే. నువ్వు వెళ్ళు, నువ్వు వెళ్ళు, నేను వస్తా. వెళ్ళమని చెప్తాగా. నువ్వు వెళ్ళు, నేను వస్తా. నిజంగా ఇంకో జన్మ అంటూ ఉంటే మన ఇద్దరం ఆ జన్మలో కలుసుకుందాం. నాకేమవుతు, నువ్వు వెళ్ళు. వెళ్ళమని చెప్తుంటే బాధ పెడతావేంటి? నువ్వు వెళ్ళు. నిన్ను వదిలి వెళ్ళలేను. మళ్ళీ పైకి రావడానికి ప్రయత్నించు. ఇప్పుడైనా ఫోన్ నంబర్ ఇస్తావా? ముందు వెనక తెలియని వాళ్ళకి నా ఫోన్ నంబర్ ఇవ్వదలుచుకోలేదు. నీళ్లున్నాయి, అటువైపు ఎవరు వెళ్ళకూడదు. అందరూ వెంటనే బయటకు వెళ్ళిపోండి. రెండు స్టేషన్ల మధ్య యాక్సిడెంట్ జరుగుతుందట. ప్రయాణికులందరికీ ఒక ముఖ్య విజ్ఞప్తి. పెద్ద ప్రమాదం ముంచుకొస్తోంది. పార్కోవా స్టేషన్ని, సదోవియా స్టేషన్ని వెంటనే మూసివేయాలి. ఒక్క ప్రయాణికుడిని కూడా లోపలికి పంపించవద్దు. డోర్ నెంబర్ 235 మాత్రం తెరిచే ఉంచండి. ఆర్డర్ వచ్చేంత వరకు మీరు అక్కడే వేచి ఉండండి. లోపలికి ఎవరిని అనుమతించవద్దు. అందరినీ పంపించేయండి. ఆఖరికి పత్రికల వాళ్ళను కూడా దగ్గరకు రానివ్వద్దు. మీరే అలా అంటే మేమేం చేయాలి సార్? దయచేసి మేము చెప్పేది వినండి. అసలు ఎవరిని తీయాలో అర్థం కావటం లేదే. తొందరగా అమ్మాయిని తీ. అలాగే అలాగే. అక్కడ ఉన్న ఆయన, అక్కడ పోలీస్ ఆయన కూడా తీ. చూస్తుంటేనే హృదయం విదారకంగా ఉంది. నేను బతికే ఉన్నాను. అదిగో అటువైపు షూట్ చేయి. అటువైపు. ఇదిగో ఇటువైపు. ఇటువైపు. ముందు నువ్వు చేతివయ్యా. సరే, ఆ పాపను షూట్ చేయి. మా అమ్మ ఎక్కడుంది? ప్లీజ్ డోంట్ షో. సార్, మేము ఆర్టీవీ న్యూస్ నుంచి వచ్చాం సార్. ఇంటర్వ్యూ ఇస్తారా? ముందు మీరు బయటికి వెళ్ళండి. అంతా సద్దుమణిగాక నేనే మీకు కబురు చేస్తాను, సరేనా? సరే రా, వెళ్దాం. ఒక్క నిమిషం సార్. ఏంటి సార్ చేస్తున్నారు? నేను తలుచుకుంటే ఏమైనా చేయగలను. ప్రయాణికులకు విజ్ఞప్తి, అంతా త్వరగా ఇళ్లకు చేరుకోండి. ఏంటి, ఎందుకు నవ్వుతున్నా? నీకు వెటకారంగా ఉందా? న్యూస్ కవర్ చేయలేదని నేను ఎంత టెన్షన్ పడుతుంటే. ఏది మిస్ కాలేదు. వీడియో అంతా ఈ మెమరీ కార్డులో ఉంది. ఎంజాయ్. నువ్వు ఆయనతో మాట్లాడుతున్నప్పుడే ఈ మెమరీ కార్డు మార్చేశాను. ఆయన తీసుకెళ్లిన మెమరీ కార్డులో ఆఖరు 2 షాట్లు మాత్రమే ఉన్నాయి. మిగతావన్నీ దీనిలోనే ఉన్నాయి. రై, ఊరికే చెప్పకూడదు కానీ నువ్వు సూపర్ కెమెరామెన్వి. నువ్వు చేసిన హెల్ప్కి థ్యాంక్స్ రా. ఈ విషయం జనానికి చెప్తావా? ఖచ్చితంగా.
సిగ్నల్ ఉందా డాడీ? లేదు. అయ్యో నా కాలు వదులు, నా కాలు వదులు, నా కాలు వదులు. చెయ్య కాదు కాలు కూడా పోయిందా ఏంటి? నోరు పోయిరా. ఓ పక్క టెన్షన్ తో చస్తుంటే మధ్యలో నీ కూడా. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? మీ దగ్గర సెల్ ఫోన్ ఉందా? ఓ కాల్ చేయాలి. లేదు, అది నా కోట్లో ఉండిపోయింది. సారీ, నా సెల్లో డబ్బులు లేవు, రీఛార్జ్ చేయించాలి. సరిపోయింది. తప్పకోండి, నేను అర్జెంటుగా వెళ్ళాలి. మీరు వస్తే రండి, లేకపోతే లేదు. దిగేటప్పుడు జాగ్రత్త. కాల్ స్లిప్ అయింది. నాకేం కాదులేండి, ప్రాణాలతో ఇంటికి వెళ్తాను. నాకు ఆ నమ్మకం ఉంది. మాటలు తగ్గించి జాగ్రత్తగా పైకి రా. సానియా, నువ్వు భయపడకూడదు. నాకు భయం లేదు డాడీ. గుడ్ గర్ల్. ఇప్పుడు నన్ను ఎందుకని గేవ్ దగ్గరికి పంపించారో తెలుసుకోవచ్చా? ఇప్పుడు అనవసరంగా నువ్వు ఎందుకు టెన్షన్ అవుతున్నావు? నేనేం టెన్షన్ కావడం లేదు. అసలు ప్రాబ్లం ఏంటో చెప్పు. నాకు మీరు పెద్ద సమస్య. ఇదిగోండి, ఇలా చూడండి, ఇలా చూడండి. టీవీ చూడకూడదని చెప్పాను కదా. అది వాళ్ళతోనే చెప్పండి. సరే, ఇప్పుడు ఏం చేయాలంటావు? మాకు పూర్తి వివరాలు ఇంకా అందలేదు, కానీ పార్క్ స్టేషన్ దగ్గర యాక్సిడెంట్ జరిగిందని తెలిసింది. పని పాట ఉండనే ఉండదు. దాదాపు 100 మంది ప్రయాణికులు గాయపడ్డారు. ఉదయం 8:15 సర్కిల్ లైన్ మూసివేశారు. మేము చివరి కంపార్ట్మెంట్లో కూర్చొని ఉన్నాము, అందుకే సులభంగా తప్పించుకొని మేమంతా బయటపడగలిగాం. మా వైఫ్ లిండా మాత్రం కనిపించట్లేదు, ఇంకా వెతుకుతూనే ఉన్నాను. మీరెంత బాధపడుతున్నారో మాకు అర్థమైంది. సరే, అసలు లోపల ఏం జరిగింది, ఆ పరిస్థితి గురించి కాస్త వివరిస్తారా? ప్రళయం వచ్చేలా ఉంది. Oh my God. తెలిసిన వాళ్ళు ఎవరైనా ఆ ట్రైన్లో ఉన్నారా? అన్ని మెట్రో రైల్ ప్రయాణాలను 8:20కి మూసివేశారు. సదోవియా స్టేషన్ నుంచి ప్రయాణికులందరూ బయటకు వస్తున్నారు. ఆ పక్కనే ఉన్న పార్కో స్టేషన్ దగ్గర రైలు ఇరుక్కుపోయింది. అక్కడి నుంచి తప్పించుకొచ్చిన వాళ్లే ఈ ప్రయాణికులందరూ. హలో, ఎవరు మాట్లాడేది? నేనొక స్టూడెంట్ అమ్మని. పేరు చెప్పండి. సనియా గరీనా మదని. మా పాప ఈరోజు స్కూల్కి వచ్చిందో లేదో కాస్త చెప్పగలరా ప్లీజ్? కాస్త త్వరగా చెప్పగలరా? లేదు, తను ఇంకా స్కూల్కి రాలేదు. తను రాగానే నేనే మీకు ఫోన్ చేస్తాను. మీరేం దిగులు పడకండి. కెమెరా టీము సంఘటన జరిగిన ప్రదేశానికి వెళ్ళడానికి ఎంతగానో కృషి చేస్తున్నారు. ఇంకొన్ని విశేషాలకు వేచి ఉండండి. మా అమ్మ ఎక్కడండి? నీ కూతురికి ఏం కాదు, ఏం కాదని చెప్తున్నాడు కదా. ఏం కాదు ఇలా జరుగుతుందని నేను అసలు ఊహించలేదు. నువ్వేం భయపడకు, ఏం కాదు. నాకు మాత్రం ఎందుకు ఇలా జరుగుతుంది? కూతురికి ఏం కాదని చెప్తున్నాడు కదా. నా మాట చెప్పేది మీరు, తనకి ఏం కాదని చెప్తున్నాడు కదా. చూసుకుంటాం. నాకింకేమీ వద్దు. అరే, ఎక్కడికి వెళ్తున్నావు? నా మాట విను. ఆగు. తీయడలేదు, నేను చెప్పేది విను. ఆగు. గ్లాడ్కి పెద్దవాళ్ళంతా తెలుసు, అందుకే ఫోన్ చేస్తున్నాడు. ప్రమాద స్థలంలో రెస్క్యూ ఆపరేషన్స్ ముమ్మరంగా జరుగుతున్నాయి. ట్రైన్ రాకపోకలు నిలిపివేసినందువల్ల రోడ్ ట్రాఫిక్ కూడా ఎక్కువైంది. లోపల ఎంతమంది ఉన్నారో ఇంకా తెలియలేదు. ముందు ముందు ఏం జరుగుతుందో తెలియడం లేదు. ముందు వెళ్లిన బోగిలో ఉన్న వాళ్ళు బతికి ఉన్నారా? ఇంతవరకు ఎంతమంది చనిపోయారో అన్న వివరాలు తెలిపాయి. రక్షణ సిబ్బంది చనిపోయిన వారిని వెలికిస్తున్నారు. మాస్కో కాలువ లీకేజ్ వల్లే ఈ ప్రమాదం సంభవించింది. బుద్ధి లేదా? బండి నడపడం రాదా నీకు? ఏంటి అతను మనకు ఆర్డర్ ఇస్తున్నాడు? వాడితే మనకేంట్రా? అప్పుడు మా ఆవిడ ప్రెగ్నెంట్. అబ్బాయి పుడుతుంది అనుకుంటే అమ్మాయి పుట్టింది. డాడీ చలిగా ఉంది. కాస్త వచ్చుకో బంగారం. ఇదిగో ఈ కోటు వేసుకో. చాలా థ్యాంక్స్. ఏంటా లుక్? ఈ హెల్ప్ కూడా చేయకూడదా? అమ్మాయిలేమో నాన్నలాగా ఉంటారు, అబ్బాయిలేమో అమ్మలాగా ఉంటారంటారు. మా అబ్బాయి కూడా చూడటానికి వాళ్ళ అమ్మలాగే ఉంటాడు. ఆడపిల్లలు చూడడానికి వాళ్ళ తాతలా ఉంటే అర్థం కాలేదే. సరేరా.
కానీ నేను మాత్రం మా నాన్నలాగా ఉంటానట. చాలా మంది అంటుండేవాళ్ళు. తొందరగా రండి, కబుర్ చెప్పుకొని రావడానికి ఇదేమి ఎగ్జిబిషన్ కాదు. ఏంటా శబ్దం? ఏమీ తెలియంటే అలా కూర్చున్నావు. ఒకసారి కిందకి వచ్చి చూడు. ఎంత బాగా గుద్దవో చూడు. నువ్వు గుద్దేసి నన్ను బుద్ధి లేనివాడు అంటావా? ఎక్కడికి వెళ్తున్నావు? ఆగమంటుంటే నీకే చెప్పేది. గుద్దేసి ఎక్కడికి వెళ్తున్నావు? ఎక్కడికే పోతున్నావు? ఇప్పుడు నేనేం చేయాలి? లోపల శాండ్విచ్ చూడు చూడు చూడు. తీ, ఆకలవుతోంది. తీ త్వరగా. అయ్యో కాంట్రాక్ట్ అది చింపేయకు. కాంట్రాక్ట్ పెట్టుకోవడానికి నీకు వేరే చోట్లేదా? తప్పకుండా బయటికి వెళ్ళబోతున్నావు. నా పని నేను చూసుకుంటాను. మనం ఎట్టి పరిస్థితుల్లోనూ చావం. మనం బయటికి వెళ్ళిన తర్వాత ఆలోచిద్దాంలే. ఇదిగో ఇది తీసుకొని తిను. ఏంటి? థ్యాంక్స్ చెప్పు. థ్యాంక్ యూ. ఏయ్ ఎక్కడికి వెళ్తున్నావు? ఆగు. ఏయ్ ఆగు ఆగు ఆగు. చూడు ఎంత తెలివిగా వెళ్ళిపోతుందో. చాలా బాగుంది. నా భార్య చేసింది. తను బాగా చేస్తోంది. ఎప్పుడూ పని మీద తిరుగుతుంటా కదా, తనే చేసి పెడుతూ ఉంటుంది. నాకు కూర్చొని తినడానికి టైం ఏమి ఉండదు. నీలాంటి ఒకడు తుఫాన్లో కచేరీ పెట్టాడంట. అందుకని ఎప్పుడు ఫాస్ట్ ఫుడ్డే. ఫాస్ట్ ఫుడ్ తింటే వెయిట్ ఎక్కుతాం అంటుంటారు. కానీ ఏం చేయాలి, తప్పట్లేదు కదా. చిన్నప్పుడు కూడా మా అమ్మ నాకు లంచ్ ప్యాక్ చేసి ఇచ్చేది స్కూల్కి వెళ్ళేటప్పుడు. నేను ఎప్పుడు అంతే. ఒక్క నిమిషం సైలెంట్గా ఉండండి. తొందరగా రండి, పరిగెత్తండి. నీ సలహా ఏం అక్కర్లేదు. మూర్ఖుడా, నువ్వే మూర్ఖుడివి. రండి. ఎక్కడికి వెళ్తున్నారు? అందరూ లోపలికి రండి. అక్కడే నిల్చోకండి. త్వరగా రండి. అందరూ ఇటు రండి. రండి రండి. కమాన్ ఇటు. అటు ఎందుకు వెళ్తున్నారు? లోపలికి రండి. అటు పక్కకి వెళ్ళకండి. రావండి. నేను రాను. మీరు తప్పుగా వెళ్తున్నారు. భయపడకండి. పట్టు త్వరగా రారా. తొందరగా రా. త్వరగా రా. నిన్నే. నేను రాను. ఇటే వెళ్తాను. త్వరగా రా. నేను తప్పించుకున్నానే. నేను భయపడ్ను. నాకేం కాదు. నా కాంట్రాక్ట్. నాకేం కాదు. రాంగ్ రూట్లో వచ్చాను.
భయపడకు, నేను ఇక్కడే ఉన్నాను, నీకేం కాదు. డాడీ అంకుల్ అంకుల్ డాడీ. అయ్యో ఈ ఎలుక పేరేంటి? ఫ్లఫీ. ఇది నీకెక్కడిది? నేను చెప్పాను కదా డాడీ, మమ్మీ గిఫ్ట్గా ఇచ్చిందని. నీకు నచ్చిందమ్మా? నువ్వే కొనిచ్చావా? అవును. నీకు నచ్చిందా? ఇంతవరకు మాకందిన సమాచారం ప్రకారం సరిగ్గా టన్నెల్కి లీకేజ్ ఎక్కడ అయ్యిందని కనిపెట్టలేకపోయారు. అయినప్పటికీ మెట్రో స్టేషన్కి వెళ్లే అన్ని ద్వారాలు మూయబడినవి. సదా బాయింగ్ స్టేషన్లో మాత్రం ఒకే ఒక్క తలుపు ఇంకా తెరిచి ఉంది. రైల్వే రక్షణాధికారుల కోసం ఆ తలుపు ఉపయోగించబడుతోంది. ప్రయాణికులెవరినీ లోపలికి అనుమతించడం లేదు. ఇంతవరకు ఒక్క అధికారి కూడా ఎక్కడ లీకేజ్ అవుతుందో కనిపెట్టలేకపోయారు. మెట్రో స్టేషన్ తలుపులు తెరిస్తే మొత్తం నగరం అంతా మునిగిపోతుందని అంటున్నారు. చూసి నడుపు. సరే సరే, ముందు నువ్వు చూసుకుని వెళ్ళా. డాడీ రండి డాడీ వెళ్దాం. ఒక్క నిమిషం ఉండు. రండి డాడీ. ఉండు, నేను నీతో వస్తాను. నువ్వు ఇక్కడే ఉంటే భయపడకు, అందరం వెళ్ళిపోదాం. ఏమిటి? నన్ను విడిచి నువ్వెక్కడికి వెళ్ళొద్దు బంగారం. లైటింగ్ చూపించు, ఇక్కడ చూపించు. డాడీ ఇక్కడ ఒక తలుపు ఉంది. ఈ తలుపు వెనకాల ఏముందో తెలియడం లేదే. ఓపెన్ చేస్తే తెలుస్తుంది. ఆయన చెప్పింది కరెక్టే. మనకి వేరే దారి లేదు. నువ్వు వెనకొచ్చేయి. తెరుచుకుంది, తెరుచుకుంది. వచ్చింది. మనం కష్టపడింది. సరియా, నన్ను విడిచి నిన్నెక్కడికి వెళ్ళొద్దని చెప్పాను. నా మాట వినవా? అర్థం కాలేదా? సరే సరే, ఎవరైనా పిలుద్దాం. ఎవరైనా ఉన్నారా? ఎవరైనా కాపాడండి. తప్పకుండా వెళ్ళగలమమ్మా. నువ్వేం భయపడకు, ధైర్యంగా ఉండు. ఇది పనిచేస్తోంది.
సిగ్నల్ లేదా? ఉండు చూస్తాను. సిగ్నల్ దొరుకుతుంది. ఇంకొంచెం పైకి పెడితే దొరుకుతుంది. ఇంకొంచెం పైకి నేను ట్రై చేయనా? కొంచెం చెయ్యి పైకి పెట్టాలి, అప్పుడే సిగ్నల్ దొరుకుతుంది. ఇప్పుడు కూడా రాలేదు. ఇప్పుడేం చేయాలి? గ్రిల్లు పగలు కొట్టాల్సిందే. నువ్వు పైన గట్టిగా పట్టుకో, నేను బ్యాలెన్స్ చేస్తాను. ఆ బోల్ట్ని పలకొడితే చాలు, పని అయిపోద్ది. కిందకి లాగేయచ్చు. కానీ నిచ్చెన కావాలి. అట్లీస్ట్ ఒక క్రేన్ అయినా ఉండాలి. ఏం చేద్దాం? ఒక నిమిషం రా, వెతుకుదాం. ఇదిగో. నేను మీతో రానా డాడీ? వద్దు, నువ్వు ఇక్కడే ఉండు. డాడీ తప్పకోండి తప్పకోండి తప్పకోండి. నా భర్త నా పాప లోపలే ఉన్నారు. వాళ్ళ గురించి ఏమైనా వివరాలు తెలుసాయా? నాకేం తెలియదు మేడం. ఏం పాపం చేసామో ఏమిటో. రండి లాగి చూద్దాం. మీరందరూ జరిగి నిలబడండి. అలాగే. దూరంగా నిలబడండి. అదేం కాదురా, నాకేం కాలేదు. ఇప్పుడు సెల్ వర్క్ అవ్వట్లేదు. సరిపోయింది. ఎప్పుడు వర్క్ చేసిందని ఎప్పుడైనా యూజ్ చేస్తుంటాడు అసలు. సారీ, నా తప్పే. ఫోను నీళ్ళలో పడిందంటే ఎందుకో పనిచేయదు. సరే సరే, మనం తర్వాత గొడవ పెట్టుకోవచ్చు. మనకున్న లాస్ట్ ఛాన్స్ కూడా పోయింది. ఫోన్కి ఏం కాలేదు, నేను పట్టుకున్నాను, బాగానే ఉంది. సరే రా వెళ్దాం. ఎవరన్నా ఉన్నారేమో చూద్దాం. భయపడకు, ఏం కాదు, రా వెళ్దాం. ఏంటి, ఏమైంది? అంతా అయిపోయింది. నువ్వు ఉండు. ఏమైందమ్మా? ఇన్హేలర్ని ఎక్కడ పెట్టావు? చివరిగా దాన్ని ఎప్పుడు ఉపయోగించావు? కాసేపటి క్రితం మెట్ల కింద. టార్చ్ నీళ్ళలో పనిచేస్తుందా? బాగా పనిచేస్తుంది. ఇదిగో కదా, రిస్క్ తీసుకోవద్దు. కిందకి వెళ్తే మళ్ళీ రాగలవో లేదో తెలీదు. నాకు కాసేపటికి సర్దుకుంటుంది. నువ్వెక్కడికి వెళ్ళదు, తిరిగిరా. ముందు ఊపిరి బాగా పీల్చుకో.
సడన్ గా టార్చ్ లైట్ ఆగిపోయింది. కాస్త వచ్చుకో అమ్మా. సరియా నువ్వురా వెళదాం. సరియా రా. ఇదిగోండి లైట్. సరిగా ఏం కాదు. వెళ్ళు. నీ పేరేంటి? అలిసా. నా పేరు డెనిస్. హోటల్లో వెయిటర్గా పనిచేస్తున్నా. కాలేజ్ మధ్యలోనే ఆపేసా. నాలాంటాడు పర్లేదా? ఈ ప్రాబ్లం నీకు పర్వాలేదా? లోపల బంకర్ ఉందా? ఒక బంకర్ ఉంది, అందులోనే మా వారు పాప. దిస్ ఇస్ మై కార్డ్. ఓకే. ఏం కాదు, ఏదో ఒకటి చేయండి త్వరగా. ఆ దేవుడే మనల్ని కాపాడాలి. బయటికి వెళ్ళే లోపల మన పై ప్రాణాలు పోయేలా ఉన్నాయి. సార్ నేను చెప్తున్నాను కదా, ఈవిడ దగ్గర ముఖ్యమైన సమాచారం ఒకటి ఉంది. దయచేసి మమ్మల్ని లోపలికి వెళ్ళమండి. అక్కడ వాళ్ళ హస్బెండ్ పాప ఉన్నారంతా, మేము చూసుకుంటాం. నా కూతురు ఇంకా ప్రాణాలతోనే ఉంది. అది అక్కడే ఉంది, నాకు క్లియర్ గా తెలుసు. మీరు ఇప్పుడు దారి ఇవ్వకపోతే తను చనిపోతుంది. మీ కూతురే లోపల ఉంటే ఇలాగే నడుచుకుంటారా? మేడం, మీరు కమాండర్ని కలిస్తే బాగుంటుంది. మిమ్మల్ని ప్రతిమలాడుకుంటాను, దయచేసి ఏదో ఒకటి చేయండి. చెప్పాను కదా కమాండర్ గారిని కలవమని. స్పెషల్ ఫోర్స్ సార్, దారి వదలండి, దారి వదలండి. కెమెరా ఆఫ్ చేయి. పదండి వెళ్దాం. వస్తాను. ఉండండి, ఒక ఐడియా. ట్రై చేయి. ఆల్రెడీ 2 టీములు కిందకి వెళ్ళి ఏమీ చేయలేక తిరిగి వచ్చేశారు. కానీ సంఘటన జరిగిన చోటుకి ఇంతవరకు ఎవరూ వెళ్ళలేదు. ఇదిగో ఇక్కడికి. అక్కడ వెంటిలేషన్ చాప్ట్ ఎక్కడుంది? నేను ఇంతవరకు చూడలేదు సార్, కానీ ఖచ్చితంగా అది ఇక్కడే ఉండి ఉంటుంది. సరే.
తాగి చచ్చిపోలేదు. సరియా 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 ఎక్కడున్నా? సరే ఎక్కడ లేదు. సరియా ఎక్కడున్నా? జాగ్రత్త, జాగ్రత్త. నేను వచ్చేస్తాను. నీకేం కాదు, నేను ఉన్నానుగా. నీకేం కాదు, నీకేం కాదు. ఊపిరి తీసుకో, గట్టిగా ఊపిరి పీల్చు. రేడియో కూడా పోయింది. మనం బయటికి వెళ్ళలేదంటే ఉన్న ఒక్క తలుపు మూసేస్తారు. ఏం చేద్దామంటావు? మనం ఇక్కడ ఉన్నామని తెలుసు కదా, అందుకని మొయ్యరు. యూనిట్ 18 మాట్లాడుతున్నాం. మేము బయటకు వస్తున్నాం. డెనిస్, డెనిస్, డెనిస్. నేను ఎక్కడున్నా, వస్తున్నా. భయపడుకో, ఏమవ్వలే. ఇది ఇవ్వడానికే వచ్చా. ఇకపై నన్ను విడిచి ఎక్కడికి వెళ్ళకు. నన్ను వదిలి నువ్వు ఎక్కడికి వెళ్ళకు. ఏంటి లవ్వా? గాలస్కి ఎక్కడ? ఎక్కడుంది? ఇప్పుడు తన్ను వెతుకుంటూ వెళ్ళాలా? గోలెన్స్కా, గోలెన్స్కా, ఎక్కడున్నావు? గోలెన్స్కా, ఎక్కడున్నావు? నేను పిలిచి చూశాను, రిప్లై రాలేదు. నేను వెళుతున్నాను. వెర్రి పప్పలా మాట్లాడుతూ ఎక్కడికి వెళ్తాను? మా ఇంటికి. తొందరగా తొందరగా లోపలికి ఎవరైనా దిగండి. వెళ్ళగలించండి. రండి, జాగ్రత్తగా. ఎవరైనా ప్రాణాలతో ఉన్నారా? ఎవరైనా ఉన్నారా? అందరూ జాగ్రత్తగా వినండి. వెంటనే టన్నల్ నుండి బయటికి రండి. ఇంకా సేపట్లో ఈ స్థలం అంతా నీళ్లతో నిండిపోతుంది. సరే రండి, వెళ్ళిపోదాం. బైక్ లాగండి, ఇక్కడ ఎవరు లేరు. వస్తున్నా. లోపల ఎవరు లేరు సార్. ఇదే సరైన టన్నలా? అవును సార్. నిజమేనా? నిజమే సార్. సార్, ఆ బంకర్లో సీలింగ్ వరకు నీళ్లు ఉన్నాయి సార్. అక్కడే ఉంటే ఈ పాటికి చనిపోయి ఉంటారు. ప్రాణాలతో ఉండే అవకాశమే లేదు. బ్లాడ్ ఎక్కడ? అతను వెనకాల రాలేదు. బాధపడకు, మనల్ని కాపాడుతారు. ఇప్పుడు కూడా మన కోసమే వెతుకుతున్నారు. మూర్ఖుడా! వెళ్ళమ్మా. నువ్వు ఇంకా చావలేదా? వేరే ఏదైనా టెండర్ పడదామని చూస్తున్నావా? ముందు నీ ప్రాణాలు కాపాడుకో. నా భార్య ఏడుస్తూ ఉంటుంది, నీకోసం ఎదురు చూస్తూ ఉంటుంది.
నా భార్య ఏడవడానికి నువ్వే కారణం. నా భార్యను నువ్వు యూజ్ చేస్తున్నా నేనేమీ చేయకుండా యూస్లెస్ ఫెలోగా ఉండిపోయాను అనుకుంటున్నావు కదా? తను నిన్ను లవ్ చేస్తోందిరా పోరంబోకు. నాకు అబద్ధం చెప్పి నీకోసం ఏడుస్తోంది. ప్రతిరోజు రాత్రి 2 గంటల నుంచి 4 గంటల వరకు ఏడుస్తూనే ఉంటోంది. అయితే నేనే చేయను. కొన్నాళ్ళ తర్వాత ఇంకెవరైనా చూసుకుంటుంది. సిగ్గుగా లేదు? నీ భార్య గురించి నాతో చెప్తున్నా? నీ భార్యను అసలు నువ్వు యూజ్ చేయట్లేదా? అందుకే వేరే వాళ్ళు యూజ్ చేసుకుంటుంది. 5 ఏళ్ళ ఎందుకు టచ్ చేసి? నిజం చెప్పు, 5 ఏళ్ళ ఇంకా ఎక్కువ నీ పెళ్ళాన్ని తాకి? నిన్ను చూసినప్పుడల్లా తనకి కోపం రగిలిపోతోంది. అర్థం చేసుకో. ఎప్పుడు జాబ్ బిజీ అని చెప్పి తన జీవితాన్ని పూర్తిగా నాశనం చేసావు కదరా. భార్యను సుఖపెట్టేవాడే అసలైన మగవాడ్రా. తను ఆశగా ఎప్పుడైనా నీ దగ్గరికి వచ్చినా కూడా నువ్వు తను యూజ్ చేయవంట కదా. నువ్వు ఇవ్వలేని సుఖాన్ని నేను ఇస్తున్నాను, తప్పేంట్రా? తనకు నేనే కాదు, నువ్వు తప్ప ఎవరు దొరికినా వాళ్ళతో వెళ్ళిపోతుంది. నీకు తెలుసా? నేను చావాలని కోరుకోవడం లేదు. ఎందుకంటే ప్రతిరోజు నీ పిల్లని నేను నేను చంపేస్తాను. నువ్వు వెనక్కి వెళ్ళు. అయ్యో అతను చంపదు. వాళ్ళు బయటికి వస్తారు. వాళ్ళకి ఏమీ కాదు. నేను చాలా భయపడ్డాను డాడీ. ఇంకెప్పుడు అలా ఫైట్ చేయొద్దు డాడీ, ప్లీజ్. మమ్మల్ని ఎవరైనా రక్షించేలా చెయ్యి ప్రభువా. మమ్మల్ని రక్షించు ప్రభువా. వాళ్ళు వచ్చేసారు డాడీ. నమ్మశక్యంగా లేదు. డాడీ వచ్చేసారు డాడీ. డాడీ వచ్చేసారు డాడీ. డాడీ వచ్చేసారు. మనల్ని కనిపెట్టేశారు డాడీ. రండి డాడీ, ఇక్కడ చూడండి. వాళ్ళు వచ్చేసారు మనల్ని కాపాడడానికి. రండి వెళ్దాం.
మూసేయమని చెప్పండి. ముయ్యకండి, మేము లోపల ఇరుక్కున్నాం. సార్ మూసేయండి. మీరు ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? సార్ తలుపు మూసేయండి. వాళ్ళు చెప్పినట్టు తలుపు మూసేయండి. తలుపు ముయ్యలేదంటే ఈ ఊరికే ప్రమాదం. మేము మాట్లాడేది వినిపిస్తోందా? ఎక్కడికి వెళ్ళారో తెలియడం లేదు. యూనిట్ 18 ధైర్యంగా తలుపు మూయమని చెప్పారంటే బర్డన్ స్క్వేర్ స్టేషన్ దాటుంటారు. అందరూ ప్రాణాలతో ఉంటే సదావా స్టేషన్ గుండా రావచ్చు. వెయిట్ చేసి చూద్దాం. వస్తారని అనుకుంటున్నారా? యూనిట్ 18 వినపడుతోందా? యూనిట్ 18 మాట్లాడేది వినపడుతోందా? సమాధానం చెప్పండి త్వరగా. లైన్లో ఉన్నారా లేదా? నేను మాట్లాడితే వినపడుతోందా? యూనిట్ 18 మీకు వినపడుతోందా? యూనిట్ 18 లీకేజ్ ప్రాంతాన్ని కనిపెట్టి అడ్డుపెట్టారు. వెంటనే లిక్విడ్ నైట్రోజన్ ని టన్నల్ అంతటికీ పంపిస్తారు. లెనిన్గ్రాడ్ లో 1924లో ఆల్రెడీ టెస్ట్ చేసిన మెథడ్ ఇది. అది లోపలున్న నీటి ప్రవాహాన్ని ఆపుతుంది. ప్రస్తుతం టన్నల్ మొత్తం నీళ్లు నిండి ఉన్నాయి. రష్యా యొక్క రసాయన ప్రక్రియ వల్ల ఒక పెద్ద ప్రమాదాన్ని ఆపగలిగాము. లక్షలాది ప్రజల ప్రాణాన్ని కాపాడగలిగాము. దేశంలో ఉన్న లిక్విడ్ నైట్రోజన్ ని లెనిన్గ్రాడ్ కి పంపించారు. ఇదే పద్ధతిని ఉపయోగించి మన నగరాన్ని కాపాడాలని అనుకుంటున్నారు. లేదంటే మాస్కో మొత్తం నీటిలో. అసలు ఇలా ఎందుకు జరుగుతుందో అర్థం కావడం లేదు. యూనిట్ 18 మేము మాట్లాడేది వినపడుతోందా? అలెగ్జాండర్ నికోవిచ్, మనకి వేరే దారి లేదు. వెంటనే మేయర్కి ఫోన్ చేయండి. ఆ టన్నెల్లో ఉన్న వాటర్ లిక్విడ్ నైట్రోజన్తో తీసి వచ్చాను అడగండి. త్వరగా చేయండి. సరే, తర్వాత చూసుకుందాంలే. ఓకే ఓకే, ఉండాలి. సరే, ఇలా చూడండి. నేను ఎవరైనా రండి, రండి. తాడు తీసుకుని రా, త్వరగా తాడు తీసుకురండి. ఇంకెవరైనా కింద ఉన్నారా? ఇంకా 6 ఉన్నారు. ఓకే సార్, యూనిట్ 18 బయటకు వస్తున్నారు. నో ఎవిడెన్సీ లేన్లో ఉన్నాం. 6 ప్రాణాలతో ఉన్నారట సార్. ఇప్పుడేమంటారు? ఇప్పుడే అందిన వార్త. చిక్కుకున్న 6 మంది ప్రాణాలతో బయటపడ్డారు. వాళ్ళ పేర్లు వివరాలు ఇంకొంతసేపట్లో తెలియజేస్తారు. చాలా అదృష్టవంతులు. కెమెరా ఆన్ చేయలేదే? రండి, మా డాడీ అక్కడే ఉన్నారు. రండి.